పాట పాడటానికి సందు లేకుండా గొంతు దాకా తినిపించారండి. ఇప్పుడు పాటే కాదు, మాట కూడా రాదు. ఆయాసంతో అంది అఖిల. అయితే రేపు పాట పాడాకే ఇక్కడి నుండి పంపిస్తాను. ఆవిడ అన్నట్టుగానే ఉదయం అఖిల పాడందే వదల్లేదు. సరోజదళనేత్రి హిమగిరి పుత్రి శంకరాభరణం రాగంలో శ్యామశాస్త్రి గారి కీర్తన పాడింది అఖిల. త్రిపుర పాడుతున్నట్టుగా, త్రిపురని చూస్తున్నట్టుగా ఉంది. యశోదమ్మ గాకస్మృతుల మధ్య కురుక్కుపోయినట్టుగా బరువైన స్వరంతో అంది. శృతి లేకుండా పాడితే అంత బాగా రాదండి పాట. తన పాట తృప్తి లేనట్టుగా అంది అఖిల. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురి అంశాన్ని కలబోసుకు పుట్టినట్టుగా ఉండేది అత్త త్రిపుర. తనే గనుక కొంచెం మంచి నిర్ణయం తీసుకొని ఉంటే నేను, మీ తాతగారు ఒంటరి పక్షుల్లా అల్లాడిపోయేవాళ్ళం కాదు. విదేశాలు పట్టుకుపోకుండా త్రిపుర వాడిని బంధం వేసి ఆపేది. మా అత్తయ్య మంచి నిర్ణయం తీసుకోలేదంటారా? మేనత్త మీద నేరారోపణ జరగడం సహించలేకపోతున్నట్టుగా అడిగింది అఖిల. మంచి నిర్ణయం కాదని ఖచ్చితంగా చెబుతాను. పెళ్లి చేసుకున్నది ఏ పేచీ లేకుండా వాడితో కాపురం చేస్తుంది. త్రిపురే కొంచెం రాజీపడితే 2 జీవితాలు చెరో దారిన నడిచేవి కాదు. వాడికేమైంది? మగవాడు. మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖపడుతున్నాడు. అన్యాయమైపోయింది తనే కదా! కొంచెం రాజీపడటం అంటే తన ఆత్మగౌరవాన్ని పణం పెట్టడమన్నమాట. సదాచారులవంతుల ఇంటి విలక్షణంగా పెరిగిన ఒక ఆడపిల్ల ఒక తాగుబోతును, స్త్రీ వ్యసనపరుణ్ణి, తిరగబోతును ఎలా సహిస్తుంది చెప్పండి? అదేం చిన్న విషయం కాదు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి చాలా విప్లవకరమైన నిర్ణయం తీసుకొని ఒంటరి జీవితాన్ని ధైర్యంగా వరించిన మా అత్తయ్య అంటే నాకు చెప్పలేనంత ఇష్టం, ఆరాధన. మగవాడెంత చెడ్డవాడైనా అతడి పాదపద్మాల చెంత తన చోటన్న తరతరాల స్త్రీ భ్రాంతిని ధిక్కరించి తన జీవితం తనదేనని చెప్పింది మా అత్తయ్య. కానీ ఏం బాగుందని నా ప్రశ్న. తనకి ఇష్టం లేకుండా తన జీవితాన్ని ఎవరి పాదాల వద్ద పరచలేదన్న తృప్తి చాలు. పదిలంగా ఉన్న తన ఆత్మగౌరవం చాలు. అజిత్ ఇంతసేపటి నుండి చేతులు కట్టుకొని గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఇక ఊరుకోలేకపోతున్నట్టుగా అన్నాడు. మా నాన్నగారిని చాలా నీచంగా చిత్రిస్తున్నావు అఖిల. మీ అత్తయ్యకి కూడా అంత నీచమైన అభిప్రాయం ఉందో లేదో ఆయన మీద. మా అమ్మగారు కూడా మర్యాదస్తుల ఇంటి నుండే వచ్చింది. విద్యావంతురాలు, నైతిక విలువలకు జీవితంలో ప్రాధాన్యత ఇచ్చే మనిషి. 25 వైవాహిక జీవితంలో భర్త నీచుడుగా, హీనుడుగా కనిపించిన క్షణం రాలేదనుకుంటాను ఆవిడకు. ఒక స్త్రీకి గౌరవనీయుడిగా కనిపించే మనిషే మరో స్త్రీకి హీనుడిగా, నీచుడిగా కనిపించాడంటే ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యం ఏముంది? అది స్త్రీల మధ్య ఉన్న వ్యత్యాసం. మా అత్త సనాతన ఆచారలవంతుల ఇంట పుట్టి పెరిగిన మనిషి. తాగడం, తినడం, పరస్త్రీలతో గడపడం నాగరికతగా భావించే సమాజంలో పెరిగింది మీ అమ్మగారు. మీ అమ్మగారి లాంటి వాళ్ళకి సరిపోయే మనిషి ఆయన. మా అత్త అలాంటి వాళ్ళ గాలి కూడా సహించలేదు. అఖిల పెదవి విరుపులతో తొంగి చూసిన వెటకారానికి అజిత్ ఒళ్ళంతా కారం రాచుకున్నట్టుగా అయ్యింది. తాము సదాచారవంతులమని ఈ అమ్మాయికి ఎంత గర్వం! మనిషి విలువ ఆచారాల్లో, అనుష్ఠానాల్లో ఉంటుందా? తరతరాలుగా వస్తున్న మత విశ్వాసాలను గుడ్డిగా విశ్వసించకుండా, కులాచారాలను గొర్రెల్లా అనుసరించకుండా నాన్నగారు తన స్వంత వ్యక్తిత్వంతో తన మనసుకు తోచిన సిద్ధాంతాలను ఏర్పరచుకున్నారు. తనకిష్టమైన పద్ధతిలో జీవితాన్ని సాగిస్తున్నారు. అది సదాచారులవంతుల దృష్టిలో విశృంఖలత కాబోలు. కులం, మతం, ఆచారం అని తమ చుట్టూ గిరిగీసుకునే వాళ్ళకి బావిలో కప్పకి తేడా లేదంటాను. రండి, యువతలకి నువ్వు, మీ అత్త. యువతల కూడా ప్రపంచముంది.
యువతల కూడా మనుషులున్నారు. చూడదలుచుకుంటే చూడొచ్చు. కొంచెం ఆవేశంతో అన్నాడు అజిత్. మీతో పాటు మేము భ్రాష్టులమైతే తప్ప మీకు సంతోషం కలగనట్టుంది? మేము మీలో కలుస్తామని ఎప్పుడూ భ్రమపడవద్దు. అఖిల పెలుసుగా అని లేచింది. మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు మామగారు. ఇక వెళ్తాం. అయితే ఫలహారం వద్దు గాని భోజనమే చేసి వెళ్ళండమ్మా. మీరు ఏదో ఒకటి తినకుండా పరకడుపున మాత్రం వెళ్ళనివ్వను. ఈసారి అభ్యంతరం నీరజ నుండి వచ్చింది. ఆదివారం ఉతుక్కోవచ్చని వారం రోజుల నుండి వదిలేశాం. వెళ్ళి సర్దుకోవాలిప్పుడు. ఎంతసేపు సర్దుకుంటారమ్మా? భోజనం చేసి వెళ్ళాక సర్దుకోవచ్చు. మీరు మంచి పిల్లలు. ఈ ముసలిదాన్ని కోరిక కాదనకండి. నీరజ అఖిల ముఖంలోకి చూసింది. అఖిల అయిష్టంగా ముఖం తిప్పుకుంది. మీరు బాధపడతారని. లేకపోతే చాలా పనుంది మామగారు. మీరు ఇకేం మాట్లాడొద్దు. మీ భోజనం ఇక్కడే. మీకు స్నానాల ఏర్పాట్లు చూస్తాను. యశోదమ్మ ఉత్సాహంగా వెళ్ళింది. నాయనమ్మకి హఠాత్తుగా 20 ఏండ్ల వయసు తగ్గిపోయినట్టుగా ఉంది అనుకున్నాడు అజిత్. తర్వాత అజిత్ తన గదిలోకి వచ్చాడు. అరగంట తర్వాత ఆయాసపడుతూనే హడావుడిగా వచ్చింది యశోదమ్మ. ఆడపిల్లల్ని ఊరికే ఎలా పంపించను? నువ్వు కాస్త బజారుకు వెళ్ళిరారా. 2 జాకెట్ గుడ్డలు, పూలు, పళ్ళు తీసుకురా. ఇప్పుడవన్నీ ఎందుకు నాయనమ్మా? ఆ నీరజ బలవంతానికి వచ్చింది. నీ మేనకోడలు. వచ్చినప్పట్నుండి చూస్తున్నానుగా. ఏదో పరమశత్రువు ఇంట పాదం మేపినట్టుగా చిటపటలాడిపోతుంది. ఆ అమ్మాయిలో చదువుకున్న సంస్కారం ఎక్కడ కనిపించడం లేదు నాకు. ఏదో చిన్నపిల్ల, పోనీలేరా. ఆ పిల్ల ఎలా ఉంటే మనకేం గాని, ఆడపిల్లల్ని ఊరికే పంపించడానికి నాకు మనసు కుదరడం లేదు. నువ్వు తీసుకురానంటే కొంత డబ్బు చేతిలో పెట్టి జాకెట్ గుడ్డను కొనుక్కోమని చెప్తాను. అజిత్ మారు మాట లేకుండా పర్సు జేబులో పెట్టుకొని బయలుదేరాడు. పక్కింటి ముత్తైదువును పిలిచి కుంకుమతో పాటు జాకెట్ గుడ్డలు ఇప్పిస్తుంటే అజిత్ తీసుకువచ్చినంత సులభంగా తీసుకోలేదు ఆ పిల్లలు. సందర్భం లేకుండా ఈ జాకెట్ గుడ్డలెందుకు మామగారు? వద్దు. వర్షంలో నిలబడ్డ మమ్మల్ని మీ మనవడు దేవుడిలా రక్షించి తీసుకువచ్చాడు. చాలు. దానికే మేము ఎంతో కృతజ్ఞతులై ఉంటాము. అనుకోకుండా వచ్చి మిమ్మల్ని శ్రమ పెట్టిన దానికే మేము ఎంతో ఇదైపోతున్నాం. మళ్ళీ మాకు ఈ బరువు పెట్టొద్దు. మృదువుగా అభ్యంతరం పెట్టింది నీరజ. శ్రమ పెట్టామని 4 సార్లు అంటావేమిటమ్మాయ్? మీరు నా ఇంటికి రావడం లక్ష్మీ సరస్వతులు వచ్చినంత సంతోషంగా ఉంది. అఖిలను చూస్తుంటే మా త్రిపురని చూసినట్టుగా ఉంది. రక్త సంబంధాన్ని చూసి ఎన్నేళ్లయిందో దగ్గుతిక్కతో అంది. జాకెట్ గుడ్డలను పట్టుకున్న ముత్తైదువ, పెద్ద మనిషి, ఆమె మనసు ఎందుకు కష్టపెడతారు? లక్షణంగా కుంకుమ పెట్టి ఇచ్చేది ఏదైనా కాదనకూడదు. తీసుకోండి పిల్లలు అంది. మాకు చాలా పెద్ద బరువు పెడుతున్నారు. తీసుకోక తప్పదన్నట్టుగా అఖిల వంక చూసి తను చేతులు చాచింది. బరువనుకుంటే మరోసారి మా ఇంటికి వచ్చి భోంచేసి ఆ బరువు దింపుకు వెళ్ళండి. యశోదమ్మ సంతృప్తిగా అంది. బాబూ, కారులో వాళ్ళని ఇంటి దగ్గర దింపిరా అని మనవడికి పురామాయించింది. మళ్ళీ ఈ మర్యాద కూడానా? మేం బస్సులో వెళ్ళిపోగలం. పర్వాలేదమ్మా, కారుందిగా, దింపి వస్తాడు. ఇది తప్పదన్నమాట. అయితే త్వరగా బయలుదేరండి అజిత్ బాబూ. నాదేం ఆలస్యం లేదు. పైకి వెళ్ళి కీస్ తీసుకొని వచ్చేయడమే. 20 నిమిషాల తర్వాత నీరజ చూపించిన ఇంటి ముందు కారాపాడు అజిత్. అఖిల, నీరజ దిగగానే నేనిక వస్తాను అన్నాడు అజిత్. ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారా? మరోసారి వస్తాలేండి. మరోసారి ఎందుకు వస్తారు? నిజమే. మళ్ళీ ఎందుకు వస్తాను? తనకితను చెంప కొట్టినట్టుగా అని దిగాడు. నీరజకు పిన్ని వరసైన ఆవిడ
బయటికి వచ్చిందప్పుడే. ఈ పిల్లలు నిన్నంతా ఇంటికి రాకుండా వెళ్ళి ఇప్పుడు ఎవరో అపరిచితుడైన యువకుడితో కారు దిగుతుంటే నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా, అనుమానంగా చూసిందావిడ. ఆవిడ చూపులు ముల్లుల్లా గుచ్చుతుంటే ముఖానికి నవ్వు పులుముకొని చెప్పింది నీరజ. ఈయన మన అఖిలకి కావలసినవాడు పిన్ని. నిన్న బస్సులు స్ట్రైక్ కదా! నిన్న కాలేజీ వదిలాక ఇంటికి వద్దామంటే ఆటో గాని, రిక్షా గాని దొరకలేదు. వర్షం మొదలైంది. దిక్కుతోచక చెట్టు కింద నిలబడ్డాం. ఈయన దేవుడిలా వచ్చారు. రాత్రి వాళ్ళింటికి తీసుకెళ్లారు. వాళ్ళ నాయనమ్మ గారు మమ్మల్ని ఎంత బాగా చూసిందని. అఖిలకి కావాల్సినవాడా? ఎలా కావాల్సినవాడు? ఆవిడ ఇంకా అనుమానంగా చూడడం మానలేదు. తర్వాత చెప్తాను పిన్నీ. అఖిల అప్పటికే తమ గది తలుపులు తీసి లోపలికి వెళ్ళింది. కుర్చీలో మంచం మీద అడ్డదిడ్డంగా వేసిన చీరలు గబగబా తీస్తూ అంది అఖిల. ఇంటికి అతిథిని పిన్ని. ముందు ఇల్లు ఎలా ఉందో చూసుకోనక్కర్లేదు? ఆయన్ని ఈ చీరల మీద కూర్చోబెట్టేలా ఉన్నావు. రండి అజిత్ బాబు. బయట సందేహంగా ఆగిపోయిన అజిత్‌ను పిలిచింది నీరజ. ఎక్కడ తల వంచకపోయినా ఇక్కడ తల వంచి తీరాల్సిందే. తల వంచుకొని రండి. నీరజ మాట పూర్తి కాకముందే పై గడప అజిత్ నుదుటికి టపీమని కొట్టుకుంది. అబ్బా! అని తల పట్టుకున్నాడు. అప్పుడు గాని అర్థం కాలేదు నీరజ మాటలు. అయ్యో! చెప్పిన దెబ్బ తగిలించుకున్నారే? మీరా పొడుగు మనుషులు, గుమ్మమ పొట్టిది. అందుకే చెప్పాను తల వంచుకోండి అని. దెబ్బ తగిలాక గాని అర్థం కాలేదు మీ మాటలు. గుమ్మం నెత్తికి తగులుతుందని సూటిగా చెప్తే తెలిసిందే. మీతో వ్యవహారం సూటిగా నడవాలన్నమాట. మీ ముఖం చూస్తేనే తెలుస్తుందిలెండి. చాలా అమాయకులని. కూర్చోండి. కుర్చీ అతడి కోసం జరిపింది. కుర్చీ జరుపుతుంటే కాలు సరిగ్గా లేకపోవడం గమనించాడు అజిత్. కుర్చీ కాలల్లో ఒకదానికి ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది. ఇప్పుడే సత్కారం లభించింది. కుర్చీలు వద్దులెండి. మంచం మీద కూర్చుంటాను అని మంచం మీద కూర్చున్నాడు. గది కాస్త పెద్దదే. అవతల వంటకి కాబోలు. మధ్య గోడ ఒకటి కట్టారు అడ్డం.